వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుల్లో గల కృష్ణా నదిలో అరుదైన క్షేత్రం ఉంది. అదే సంగమేశ్వర ఆలయం. సప్త నదులు కలిసేటువంటి ప్రదేశంలో ఈ ఆలయం కొలువుదీరి ఉంది. కృష్ణా నదిలో అంతర్భాగంగా ఈ ఆలయం నిర్మాణం జరిగింది. కృష్ణా నదిలో నీరు పూర్తిగా ఎండిపోయిన సందర్భంలో ఈ ఆలయం వెలుగులోకి వస్తుంది. అనంతరం వరదలు వస్తున్న క్రమంలో ఆలయం మునిగిపోతుంది. ఏడాదిలో 6 నెలల పాటు దర్శనమిస్తూ 4 నెలలు నదీ గర్భంలో కలిసిపోయే సంగమేశ్వర ఆలయం ప్రస్తుతం కృష్ణమ్మ గర్భం నుంచి పూర్తిగా బయటపడింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కృష్ణా నది సరిహద్దుల్లో ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం భక్తుల సందర్శనకు సిద్ధంగా ఉంది. నదీ గర్భం నుంచి రావడంతో ఆలయ ప్రాంగణంలో ఏర్పడిన బురదను మచ్చుమర్రి గ్రామానికి చెందిన భక్తులు తొలగించి శుభ్రం చేశారు. అనంతరం భీముడు ప్రతిష్ఠించిన వేపదారు శివలింగానికి ఆలయ అర్చకులు తొలి పూజలు చేశారు. గత ఏడాది జూలై 17న కృష్ణా జిల్లాలో సంగమేశ్వరాలయం పూర్తిగా మునిగిపోయింది. మళ్లీ 8 నెలల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది. సోమవారం నుంచి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఇవాల్టి నుంచి 4 నెలల పాటు భక్తులకు సంగమేశ్వరుడు దర్శనమివ్వనున్నాడు. ఈ ఆలయం ప్రతి సంవత్సరం 8 నెలలు కృష్ణా జలాలలో పూర్తిగా మునిగిపోయి 4 నెలలు మాత్రమే బయటపడి భక్తులకు దర్శనమిస్తుంది. 8 నెలల పాటు పూర్తిగా నీటిలో మునిగి ఉన్న వేపదారు శివలింగం ఎటువంటి చెక్కు చెదరకపోవడం స్వామివారి మహిమగా భక్తులు చెప్తుంటారు. ఇదే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 7 నదులు ఒకే ప్రాంతంలో కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సప్త నదుల సంగమేశ్వరం అని అంటారు. 7 నదులు కలిస్తే అద్భుతమైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. సంగమేశ్వర స్వామి దర్శనాన్ని వీక్షించండి. ఈ సంవత్సరం జలాశయంలో నుంచి బయటపడిన తర్వాత స్వామివారి సంపూర్ణ దర్శన భాగ్యం గుడి ప్రాంగణమంతా శుభ్రం చేశారు. బురదనంతా తోడిపోశారు. స్వామివారి సంపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ సంగమేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు, సంగమేశ్వర క్షేత్ర పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ, సంగమేశ్వరం. అట్లా వచ్చి ఇదే